వివాహపరంగా దోషాలు ఉన్నవారికి మొదటి పెళ్ళి అంటే ఇప్పుడు మనం సమాజంలో కొత్తగా మనం చాలా చూస్తున్నాం. ఇవాళ సోషల్ మీడియాలో ఒక విషయం గురించి ఉత్తర భారతదేశంలో మొన్న ఎవరైతే ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చంపేసిన తర్వాత ఆ అమ్మాయి జాతక ప్రకారం ఆ అబ్బాయిని సంపిద్ది అని ఒక ఆస్ట్రాలజర్ చెప్పారని ఇవాళ సోషల్ మీడియాలో చాలా మనకి ఎక్కువగా అవుతుంది. నిజంగా చెప్పొచ్చా అంటే అది దాని మీద చాలామంది మనకి మెసేజ్ పెట్టారు. నిజంగా చెప్పడానికి అవకాశం ఉందండి. ఒక అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి సూటబుల్ కానప్పుడు కర్మభావంలో ఇద్దరు కలుస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరి జాతకాల్లో ఇబ్బందులు అనేది ఉన్నప్పుడు కంపల్సరిగా వాళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేసుకునే అవకాశం ఉందా లేదా, ఆ కర్మభావాన్ని అంటే చనిపోయేంత కర్మభావాన్ని ఉంటే తప్పించడానికి జ్యోతిష్యుడికి అవకాశం ఉంటుందా, ఆ కర్మభావంలో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవచ్చా అనేది ప్రశ్న అయితే దానికి సమాధానం 100% తప్పించవచ్చు. ఎవరికైతే భార్యాభర్తల విషయంలో కానీ ఇప్పుడు ఇబ్బందులు అనేది ఉంటే 100% ఎవరైతే గురువుగారు చెప్పారో అక్కడ మీ వివాహానికి కానీ ఇబ్బందులు కానీ ఆపండి. అంటే వివాహపరంగా ఏదైనా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు ఇద్దరికి కూడా హెవీగా ఉన్నప్పుడు అష్టమ స్థానం ఆ పిల్ల జాతకంలోనూ షష్టమ స్థానం బాగలేనప్పుడు తర్వాత ఇతని జాతకంలో అపమృత్యు భయాలు ఉన్నప్పుడు ఆ పిల్ల ఎవరైతే వివాహం చేసుకున్న వధువు వరుడు ఇద్దరు కూడా ఆ దోషాలు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ వివాహానికి ఆపడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరు చనిపోవడం కావచ్చు, అమ్మాయి జైలుకి వెళ్ళడం కావచ్చు, ఇలాంటి సమస్యలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అది చూసుకొని చేసుకోవచ్చు.